శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వార ప్రారంభంలో 3 మిత్రగ్రహాలు లాభస్థానంలో ఉండగా మేషరాశి ఒకరికి ఈ వారం ప్రారంభమైంది. ప్రధానంగా రాహు చాలా కాలం నుంచి లాభస్థానంలో ఉంటూ ఈ వారం అంటే శుక్రుడు ధన సప్తమాధిపతిగా మరి లాభస్థాన ప్రవేశంతో జాతకుడికి కొన్ని కొత్త పరిచయాలు, కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరుతుంది. అలాగే కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఫర్ ది సేమ్ టైం మీ కుటుంబంలో ఒకరికి అంటే ముఖ్యంగా ప్రధానంగా స్త్రీలకి వివాహం కుదరడం కానీ ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే కొన్ని కొత్త వ్యాపార అవసరాలు, వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు మరి తృతీయ షష్టాధిపతిగా లాభస్థాన సంచారంతో మరి మిత్రులు, అన్నదమ్ముల సహకారం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగులు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కంపల్సరిగా వారికి ఉద్యోగపరంగా అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పోటీ పరీక్ష రాసినా, ఒక ఎంట్రన్స్లో అంటే ఇంకా ఉన్నత విద్య కొరకు ఎంట్రన్స్ కొరకు ప్రయత్నం చేసినా, ఎందుకు ఉద్యోగం కొరకు రిటర్న్ టెస్ట్ రాసిన ఈ సమయంలో పూర్తిగా సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీరు మిత్రులతో కలిసి ఏదైనా ఒక విహారయాత్ర కానీ ఒక వినోద యాత్రలో కానీ పాల్గొనే అవకాశం ఉంది. లేదా ఏదైనా ఒక వివాహ వేడుకలోనో ఫంక్షన్లోనో పాత మిత్రులందరూ కలుసుకొని పరస్పరం ఏదైనా మంచి చెట్లు మాట్లాడుకోవడం కానీ సహకరించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇదే మరి లాభస్థానంపై గురువు యొక్క దృష్టి కూడా పడుతుంది. ఈ గురువు యొక్క భాగ్య దృష్టి ఈ లాభస్థానం మీద పడడం వల్ల సాధారణంగా ఎవరైతే మీరు ఉన్నత విద్య కొరకు కానీ ఏదైనా పెద్దవారి నుంచి సహకారం కానీ కోరుకుంటుంటే దైవ సంకల్పంతో మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానం కొరకు ఏదైనా ప్రయత్నం చేస్తున్నా, అలాగే ఏదైనా ప్రేమ వివాహం సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విదేశంలో ఉన్నటువంటి మీ బంధువుల ద్వారా ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో మీరు వినడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇది పక్కన పెడితే దశమ స్థానంలో రవి, కుజ 2 గ్రహాలు కూడా దిగ్బలం పొంది అత్యంత బలంతో ఉండడం జరిగింది. కుజుడు అక్కడ దశమ స్థానంలో ఉండడం వల్ల మరి పంచమహాపురుష యోగం ఏర్పడడం జరిగింది. దానివల్ల జాతకుడు చాలా సాహసంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా వృత్తిలో అథారిటీగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమందికి ప్రమోషన్తో కూడుకున్నటువంటి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిలో అదనపు బాధ్యతలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే మేషరాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారు చాలా చురుగ్గా, ఉత్సాహంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. వారి దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైనా ఉంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైనా కమిట్మెంట్ ఉంటే అవన్నీ సకాలంలో నిర్వహించడం, రావాల్సినటువంటి ధనం సకాలంలో రావడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్న, ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న, ప్రభుత్వ సంబంధించిన సంస్థల్లో ఉన్న చాలా పట్టుదలతో మీరు వ్యవహరిస్తారు. మీరు ఎంత పట్టుదలగా ఉన్నప్పటికీ మీపై ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టలేరు కాబట్టి మీరు అనుకున్నదే విజయం సాధిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అటు ప్రభుత్వంలో అయినా, రైల్వేస్లో అయినా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సాధారణంగా ఒకేసారి 1-2 ఉద్యోగాలు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మేషరాశి వారికి అటు రాజ్యస్థానం, అటు లాభస్థానం యాక్టివేట్ అవడంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. అలాగే గురువు యొక్క స్థితి 3, 7, 11 భావాలు యాక్టివేట్ చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయి. ఇక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అన్నది కామన్గా ఏలినాటి శని ప్రభావం వల్ల ఏదో ఒక అవకాశం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పొలం కానీ స్థిరాస్తి కానీ అమ్మకానికి వస్తుంటాయి. అది కొందామని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఏదో స్థిరాస్తి కొనమని చెప్తూ ఉంటారు.
ఫలానా దిక్కుని ఇన్వెస్ట్ చేయమని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ధనం చాలా కాలం పాటు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా తొందరగా లాభం వచ్చే వ్యవహారాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అత్యాశకు పోయి ఏదైనా ఇన్వెస్ట్ చేయడం వల్ల కానీ, ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల కానీ, ఏదైనా రాంగ్ వేలో ఇన్వెస్ట్ చేసిన, షేర్ మార్కెట్లో పాల్గొన్న, ఇంకో విధంగా ఏ విధంగా ఈ ధనాన్ని బయటికి పంపినా అది తిరిగి చూడటం అన్నది కష్టమవుతుంది. బట్ ఏదైనా మేషరాశి వారికి చాలా వరకు కొత్త అవకాశాలు ఈ వారంలో రావడం జరుగుతుంది. ఈ వారంలో ప్రధానంగా శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మన్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి. కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు, మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి, చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని, ఆ రోజు కంపల్సరీగా మీరు చాలాసార్లు చెప్పినప్పటికి కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్, పళ్ళు వాటి తింటూ, మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం. కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని, వీలైతే మారేడు దళాలతో, కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని, ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మర్నాడు నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్న వాళ్ళు, అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో, పంచారామాల్లో, కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు, అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షలని, అంటే మీ బంధువులు కానీ, మీరు కానీ, ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అనేది బాగా తగ్గిపోతుంటుంది. చాలా ఓర్పుగా, సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూతి ధారణ వల్ల, విభూతి ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది. కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో, ఎంత చిన్నగా అయినా, ఎంత చిన్న దేవాలయంలో చేసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా, ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.